చెప్పండి అమ్మా, ఈ 15 నెలల పాలన తీరు ఏ విధంగా అనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్ది? కాంగ్రెస్ అయితే ఏం మంచిగా లేదు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీ బస్ వేసినందుకు ఇంకా కొట్టుకొని చచ్చిపోతున్నారు మహిళలు. సీట్లు దొరుకుతలేవు. ఆ సార్ని మరి బస్సు ఎవరు పెట్టమన్నారు? మహిళలు అయితే పెట్టమనలే కదా బస్సు అయితే. చాలా ఇబ్బంది కొట్టుకొని వస్తున్నారు. అదే మహిళలకు 2500 ఇస్తే వాళ్ళ పూట గడుస్తుండే కదా. పేదలు చాలా పేదలు ఉండ్రు జనాలు. మనకంటే ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉండ్రు, మాకంటే ఎక్కువ హీనంగా కూడా ఉన్న వాళ్ళు ఉండ్రు. మహిళలకు అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఒకటి సబ్సిడీ గ్యాస్ కింద కావచ్చు, లేకుంటే గృహలక్ష్యం అని చెప్పేసి మొన్న మళ్ళా మహిళా శక్తి పథకాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కోటేశ్వరులను చేస్తాము మహిళలను అని చెప్పేసి సీఎం అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? ఉట్టి మాటలే సీఎం చెప్పేదంతా ఉట్టి మాటలే ఉన్నాయి. అవన్నీ ఏ ఒకటి నిర్వేకం చేయడు సీఎం. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇప్పటికి కూడా మాకు ఇప్పటికి 14 నెలలు ఆయన గెలిచి కూడా 14 నెలల నుంచి గ్యాస్ ఫ్రీ అని అన్నాడు. 500కే సిలిండర్ అన్నాడు. 500కి సిలిండర్ రాలేదు. పథకాలు చెప్పిండు, పథకాలు రాలేదు. మహిళలకు 2500 ఇస్తాను, 2500 ఇవ్వలేదు. చాలా ఒక ఫ్రీ బస్ అయ్యాగానే సరిపోదు కదా. ఒక ఫ్రీ బస్సు ఎవరేమన్నారు ఆయనని? ఎవరు ఏమనలేదు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్రీ బస్సులకి ఎక్కేది తిరగలే కదా. బస్ ఛార్జీలు పెట్టుకొని దిగినాం. కాకపోతే 100 రూపాయలు ఉన్నది 50 రూపాయలు చేస్తే అదొకటి కృప్తిగా ఉండే. ఫ్రీ బస్సు చేసి జనాలు అంతా కొట్టుకొని వస్తారు. అలాంటిది ఏ ఒకటి మంచిగా అనిపిస్తలేదు మాకు మహిళలు. ఓకే. సో మరి కోడలకు అత్తకు 4000, కోడలకు 2500 అన్నాడు. మరి ఆ పథకం అన్న ఇప్పుడు మీకు అందుతుందమ్మా? ఆ పథకం లేదు, ఏ పథకం లేదు ఇంకా మాకు. ఏ ఒకటి లేవు. అవన్నీ ఉత్తజోళ్ళే చెప్తున్నాడు. కానీ అవి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ మేము చేయాలన్నట్టు ఆయన అవన్నీ చెప్తున్నాడు. కానీ ఈసారి రాడు ఆయన. ఎందుకంటే ఏ ఒకటి చేస్తలేడు ఆయన. కేసీఆర్ సార్ ఉండగా మంచిగా ఉన్నది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఆయన పోరాటం చేసి నదులు తెచ్చిండు, నీళ్లు తెచ్చిండు. హైదరాబాద్లో తీరొక రోడ్డు చేసిండు. హైదరాబాద్లో మంచిగా ఉన్నది సారుణ్యంగా. సాగు బతుకుల మధ్యలో కూడా తెచ్చిండు సారు. మరి రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు తేడా ఏమనిపిస్తుందమ్మా? రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు ఎందుకంటే అప్పుడు మహిళలకు రైతు బంధు వేసిండు కేసీఆర్ సారు. పొలాలు మంచిగా ఉన్నాయి. 2 పంటలకు రైతు బంధు వేసిండు కేసీఆర్ సారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వేసిన ఒక్క పథకం ఒకటి కూడా వేయలే రేవంత్ రెడ్డి సారు. మరి ఏనప్పుడు ఏమంటాం? చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పేరేందమ్మా? విమల, టీ విమల, ఆమన్గల్లు, కల్లకూరు దగ్గర ఆమన్గల్లు, టీ విమల. ఇక మాకు ఏ ఒకటి చక్కగా అయితే లేవు. కేసీఆర్ సార్ని కలిసిపోదామని వచ్చినాం. కేసీఆర్ సార్ని కలిసిపోదామని వచ్చినాం. అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ ఇక్కడ వస్తాడని మీకు తెలుసా అమ్మా? వస్తాడు, మాకు తెలుసు. మేము ఫోన్లో మ్యాప్ చూసుకుంటాం. ఎప్పుడు ఎవరు వస్తారు ఏం కథ అనేది చూసుకుంటాం. మేము ఎప్పుడు ఎవరు వస్తారు ఏం కథ అనేది చూసుకుంటాం మేము. మాకు ఇంకా గణేష్ అని ఉండు. ఆ అబ్బాయి మమ్మల్ని ముందుకు తీసుకురావాలి. ఆమన్గల్కి వెళ్ళి ఆమన్గల్ మహిళలను మేము ముందుకు తీసుకురావాలని ఆ అబ్బాయి మమ్మల్ని ముందడుగు వేపిస్తుండు. మేము 15 ఏళ్ళు ఆయన ఇంకా ఏవాటి 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఆయన ఇంకల్ని ఆయన మమ్మల్ని ముందడుగు వేయాలనుకుంటూ మాకు కొంచెము పార్టీ గట్టిగా బలం ఇస్తే మేము ఊళ్ళపొట్టి కూడా తిరిగి మహిళల మొత్తం ఐకమత్యం అయ్యి మేము ఇంకా కేసీఆర్ సార్కి అండగా గట్టిగా ఉండాలి. ఎట్లుందమ్మా ఇప్పుడు మీకు మహిళలకు ఈ దేశంలోనే అభివృద్ధి చేస్తా అంటే కోట్లు సంపాదించే విధంగా మహిళలను అభివృద్ధి చేసే దశలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వాళ్ళకు అన్ని విధాలుగా చేనితోనే ఉంటుంది ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా? మాకు రావు సిలిండర్. ఇగో కరెంట్ బిల్లే మాపి కాలేదు. ఇగో ఇప్పటికి మీతోటి 3 సార్లు 3 క్యాష్ చూపించబట్టి కరెంటే మాపి కాలేదు మా ఇంట్లో. ప్రతిసారి ఇగో కడతనే ఉన్నాం మేము. ఇప్పుడు ఆ మీటర్లు కూడా తీసి పీకి పడేసి ఇంద్రమ్మ అన్నారు కదా దొంగ కరెంట్ వేసుకుంటాం. ఇక కట్టడానికి సాధన లేదు మాకు. ఎవరో కట్టినోళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళకి మాత్రం అవర పడుతుంది బిల్లు. అందుకోసం మాకు ఏ పని కరెక్ట్ కాలేదు. మేము వేస్ట్. మాకు కాలేదు. ఇప్పుడు అట్లా కదమ్మా, మహిళలకు 2500 ఇస్తున్నాడు. మీ బిడ్డకు ఒక స్కూటీ ఇస్తానని చెప్పిండు. అంటే రకరకాలుగా పథకాలు చెప్పారు ప్రభుత్వము. అంటే అన్ని పథకాలు మీకు అందుతున్నట్లన్నా మీ ఆమంగాలకు వస్తున్నాయి? ఇంతవరకు ఏ ఒక్కటి బస్ కిరాయి కూడా ఫ్రీ బస్ అయినాక ఒకటే రోజు పోయినా. ఆ ఒక్కరోజు పోతే కూడా ఫోన్ కింద పడిపోయింది తప్ప మాకు ఇలాంటిది ఏ ఒక్కటి రాలేదు. కాకపోతే నాకైతే పొలం లేదు, ఏం లేదు. ఆధార్ కార్డు నెంబర్ కొట్టుకొని చూసుకోమను. మాకు ఏదైనా వచ్చినట్టయితే. మాకు రాలేదు. ఎవరిని పోయి అడగాలి? ఎక్కడ అసలు వాళ్ళు ఏమంటారు కదా, గెలిచిన వాళ్ళు గెలిస్తే మేము అసలు ఎమ్మెల్యే దానికోతే ఎమ్మెల్యేనే చెప్పిండు. మీ ఆమన్గల్ ఓట్లు వాళ్ళేది మేము పనులు చేయమన్నాడు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ సార్.
హైదరాబాద్ 10 సార్లు తిప్పుకున్నాడు మాకు ఒక ఫిల్టర్ వాటర్ సార్. మేము ఇట్లా మాకు చాలా మంది పేదలు మా గుట్టకి చాలా పేదలు ఊళ్ళపట్టి పోయి బొంతలు కుట్టుకొని గుడిసెలు వేసుకొని బతుకుతారు మా గుట్టకి. అట్లాంటి వాళ్ళు ఉండరు. మాకు ఒక ఫిల్టర్ వాటర్ పాపము నీళ్ళకు రోడ్ల మీద పోయి యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు రోడ్డు మీద పోయి నీళ్ళకు ఫిల్టర్ నీళ్ళకు గట్లా అవుతుంది. మాకు ఒక ఈ సార్ అని అంటే 10 సార్లు ఇస్తా అని తిప్పుకున్నాడు. 10వ సారికి నా చొక్కనే ఉంది మీకు మీ ఆమంగళ వాళ్ళేది ఏమి అలానే అన్నాడు. సప్పుడు ఏడ్చుకుంటూ వచ్చినాం మేము. మరీ ఏడ్చుకుంటూ వచ్చి గ్రామ పంచాయతీ మా ఆమంగళ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఏడ్చాం మేము. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటమ్మా? కేసీఆర్ ప్రభుత్వానికి అంటే ఆయన మనకు ఏదైనా కానీ ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసినా అనుకోగానే వచ్చింది మాకు కళ్యాణ లక్ష్మి. మా పిల్లల మొన్న చిన్నపిల్ల పుట్టింది అసలు కళ్యాణ కిట్టు రాలేదు ఒకటి. ఆ ఫస్ట్ పిల్లకి కిట్టు వచ్చింది. ఇంకా అది దాపెట్టుకున్నాం మేము మా ఇంట్లో. అట్లా బట్టలతో సహా ప్రతి ఒక్కటి మేము పేదవాళ్ళము. ఇక్కడ కూడా ₹1,00,000 మళ్ళీ తులం బంగారం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, ఇయ్యలేదా? కళ్యాణ లక్ష్మి ఇంతవరకు అవి స్టార్ట్ కాలే రాలేదు. చెప్పమ్మా. ఇగో ₹1,00,000 తులం బంగారం అని అన్నాడు ఎవరు రేవంత్. ₹1,00,000 అనగానే అది ₹1,00,000 కూడా రాలేదు. తులం బంగారం ఏమో దేవుడు ఎరుకు. తులం బంగారం ఏమో కానీ ₹1,00,000 కూడా రాలేదు సారు. ఏంది మేమంత దూరంకి వెళ్ళి వస్తే ఛాయ్ తాగి వచ్చినాం. కేటీఆర్ సార్ని అది అవును కవితమ్మ మేడని కలిసినాం. అంటే కేసీఆర్ సార్ని కలిస్తే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా? ఇక ఏం చెప్పాలనుకుంటున్నాం సార్, ఇంకా మాకున్న బాధలు చెప్పాలనుకుంటున్నాం. ఇగో డెలివరీ అయితే అది కిట్ ఇచ్చేది ఏంది పైసలు. బాబు అయితే 13,000, బేబీ అయితే 12,000 వేసేది. అవి లేవు. ఇక ఏం చేస్తుండు సార్? ఎందుకు బస్ కిరాయి అంటున్నా. బస్ కిరాయి సలకుండా మీరు రోజు ఉల్లపోటీ పోతాము బస్ కిరాయి లేకుండా. ఏం చేస్తుండు? ఇక ఏమైనా కానీ కేసీఆర్ చేసినాం అన్ని ఇంక మేము పెడుతున్నాం అప్పులు పెడుతున్నాం అని అంటున్నాడు. అన్ని ఇస్తుండు కదమ్మా. మళ్ళా సన్న బియ్యం ఇస్తామని చెప్పిండు. సన్న బియ్యం ఇస్తుండు. మహిళలకు వడ్డీ లేని డాకర మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నాడు అన్నాడు. కానీ ఇంకా రాలే వడ్డీ లేని రుణాలు అని చెప్పిండు. రాలే. మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వడ్డీ లేని రుణం అంటే ఓసారి 30,000 పడ్డాయి మా గ్రూప్కు. ఓసారి మాకు పడ్డక్కలకే చెప్పుకోవాలి. మాకు ₹1,00,000 ఓసారి పడ్డాయి, 30,000 ఓసారి పడ్డాయి మా గ్రూప్కు పడ్డాయి. కానీ ఏది సార్ అయితే ఇంకా చెప్పిండు కాదు. ఏమి ఇయ్యలేదు, ఏమేం రాలేదు. కరెంటు బిల్లు అది మ్యాప్ అన్నాడు. కరెంటు బిల్లు ఏది మ్యాప్ ఏం లేదు. అమ్మా మరి నీకు పెన్షన్ వస్తుందా? ఏం వస్తలేదు సార్. పింఛని నాకు రాదంట. ఎంత నీ వయసు ఎంత? నాదా 40 ఉంటుంది. 60కి వస్తుందంట. 60 వరకు నేను అస్తోపిస్తూ నేను పింఛన్ తీసుకుంటాను నమ్మకమే ఉంది సార్. ఇప్పుడు మీకు ముగ్గురికి రావాలి. మీ అత్తకేమో 4,000 రావాలి, నీకు 2,500 రావాలి. అదే ఆయనకి 4,000 వస్తున్నాయా? 2,000 వస్తున్నాయి. 2,000 వస్తున్నాయి. మరి ఇప్పుడు నీకు 2,500 రావాలి. మీ బిడ్డకు ఒక బండి రావాలి, స్కూటీ. బండి లేదు, ఏదేం లేదు సారు. బండి లేదు, ఏం లేదు. ఏమో మాకు పింఛన్ అంటవా ఇక వస్తుందో రాదో కానీ మేము 20-30 కిలోమీటర్లు మేము ఆటోకి పోవాలి. ఆటోకి పోయి పని చేసుకొని రావాలి. వస్తా ఇట్లా యాక్సిడెంట్లు అవి ఇవి ఎట్లా ఏమవుతున్నాయి సారు? ఏమన్నా గట్లంటే ఏమన్నా అయితే మాకు ఏమైనా పని కల్పించాలి అనే ఉద్దేశం మీద వచ్చినాం మేము ఇంత దూరం. ఏమైనా పని ఉద్దేశం ఏమైనా కల్పిస్తాడా? గ్యారంటీలు ఎట్లున్నాయమ్మా? ఇక ఆరేమో సాడు ఒక కరెంటు బిల్లు ఉన్నట్టుంది. ఇంకేముంది 2,000 అంటే ఇక సార్ చేసినవే. ఇంకేం చేసిండు సారు? కరెంటు బిల్లు ఒకటే యాదుకుంది నాకు. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటమ్మా? ఇక తేడా ఏందంటే ఇక ఏం చెప్పాలి సారు? ఇక కళ్యాణ లక్ష్మి అంటే ఇక వస్తలేదు. కానీ ఇక ఆయనకు ఈయనకు ఏమంటుందంటే ఇంకా నీళ్ళు అంటే ఇంకా సారే తెచ్చిండు. సార్ అయితే నీళ్లు తెచ్చిండు, కాలువలు తెచ్చిండు. ఇక నీళ్ళు తెచ్చిండు. ఇక ముసలోళ్ళకు మంచిగా చేసిండు. ఇక అంతా మంచిగానే చేసిండు ఆయన. ఇప్పుడు రేవంత్ ఏమంటున్నా అంటే నేను వచ్చి సంవత్సరం కూడా అన్ని అప్పులలోనే ఉండా, అప్పటిదప్పుడే అంటే మీకు మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నా అని అంటున్నాడు. మీరు ఓపిక పట్టారా అని అంటుండ ఆయన. ఏది చేసిన మహిళలకైతే మంచిగా చేసిండు సార్ ఈ సారు కేసీఆర్ సార్. ఇంకా రేవంత్ సార్ ఇక కొత్త టీం అయితే చెప్పిండు కానీ ఏది చేయలే మాకు. రైట్ అమ్మా. నీ పేరేం పేరమ్మా? నీ పేరేందమ్మా? నీ పేరేంది? లాలమ్మ సార్. లాలమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు తల్లి? ఆమన్గల్లే సార్. ఆమన్గల్ సార్. పేదలకు పెళ్లి అయిన వాళ్ళకు ఈ సార్ ఉండగా 1,00,000 ఇచ్చేది కదా సార్. కళ్యాణ లక్ష్మి అని ఇచ్చేది. ఇట్లా కన్నోళ్ళకు హాస్పిటల్లో ఇచ్చేది కేసీఆర్ సార్. ఆ సార్ ఏది ఇస్తలేదు. మస్తు ఇబ్బంది పడుతుంది సార్. మాకు కూడా ఇంటికి దగ్గర కరెంట్ లేదు, రోడ్డు లేదు, ఇబ్బందులు ఉంటాయి సార్ మాకు కూడా. మరి మినిమం మిషన్ భగీరథ నీళ్ళన్నీ వస్తున్నాయి అమ్మ? నల్ల నీళ్ళు మాకు జర గుట్ట పైకి ఉంది, నీళ్ళు కూడా దూరం ఉంది సార్. నీళ్ళు వస్తలేవు, ఇబ్బంది ఉంది నీళ్ళకు, రోడ్డు.
మరి ఎట్లుందమ్మా ప్రభుత్వ పాలన తీరు ఇప్పటికి పట్టిన వేస్తలేడు సార్ ఈసారి ఏం మంచిగా లేదు సార్. అందరూ అంటారు బస్సు టైంకి బస్సు లేదు, పిరి బస్సులు అన్నాడు టైంకి బస్సే లేదు. కూర్చుంటారు మస్తు మంది కూర్చుంటారు రోడ్డు మీద ఆడలు. మరి బస్సులలో ఎట్లుందమ్మా కండక్టర్లు డ్రైవర్లతోటి మీకు పబ్లిక్ తోటి అంటారు కానీ టైంకి పోతలేరు. టైం బస్సు లేదు, పిరి బస్సు అన్నాడు టైం బస్సు లేదు ఏం లేదు. మరి జాబ్లు ఉన్న వాళ్ళకు ఉంది, మాకైతే పేదోళ్ళకైతే ఏం మంచిగా లేదు సార్. అవునా?